టెక్నాలజీకి సమంగా నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. ఓ రకంగా మన ప్రైవసీకి, మన రహస్యానికి భద్రత లేని రోజులు వచ్చేసాయి. ఫోన్ మన దగ్గరే ఉన్నా రహస్య భద్రత శత్రువు చేతికి వెళ్లిపోతున్నాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వెంటనే మీ ఫోన్ లో ఛార్జింగ్ సాధారణం కంటే వేగంగా తగ్గిపోతుంటే మీ ఫోన్ యొక్క డేటాను తస్కరించే యాప్లు ఉన్నాయని అనుమానించాలి. అలా జరిగినప్పుడు ఫోన్ ను ఓసారి తనిఖీ చేసి అనవసరమైన, మీకు తెలియకుండా ఇన్స్టాల్ అయిన యాప్లను గుర్తించి తొలగించాలి. డౌన్లోడ్ చేయని యాప్లను గుర్తించండి. మీ ఫోన్ లో మీకు తెలియకుండా, మీ ప్రమేయం లేకుండానే ఏమైనా యాప్లు డౌన్లోడ్ అవుతున్నాయా గుర్తించండి. అలాంటి యాప్లు ఇన్స్టాల్ అయితే అది హ్యాకర్ల పనే అని గుర్తించండి. అలాంటి యాప్లను తొలగించండి. మీ ఫోన్ చాలా స్లో అయి అడపాదడపా పనిచేస్తుంటే మీ ఫోన్ లో స్టీల్త్ మాల్వేర్ ఉందని అర్థం. మొబైల్ డేటా యొక్క అధిక వినియోగం, మీ డేటా వినియోగం అకస్మాత్తుగా పెరిగితే లేదా సాధారణం కంటే ఎక్కువగా ఉపయోగించబడుతుందా? అయితే మీ ఫోన్ లో హ్యాకర్లకు సంబంధించిన యాప్లు ఉన్నాయని అనుమానించొచ్చు. అలాంటి యాప్లు మీ కార్యకలాపాలను ట్రాక్ చేసే ప్రమాదం ఉంటుంది. మీ ఫోన్ వింతగా పనిచేయడం అంటే వెబ్సైట్లు సాధారణం కంటే భిన్నంగా పనిచేయడం, యాప్లు పనిచేయకపోవడం జరిగితే మీ ఫోన్ లో హ్యాకర్లకు సంబంధించిన యాప్లు పనిచేస్తున్నాయని అర్థం. మీ స్క్రీన్ పై చాలా పాపప్లు కనిపిస్తే అది యాడ్వేర్ వల్ల కావచ్చు. ఇది మీ పరికరాన్ని ప్రకటనలతో నింపే ఓ రకమైన సాఫ్ట్వేర్. అది అలాంటి లింకులపై ఎప్పుడూ క్లిక్ చేయొద్దు. మీ ఫోటో గ్యాలరీలో మీరు ఎప్పుడూ తీసుకొని ఫోటోలు, వీడియోలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇది మీ కెమెరాపై ఎవరైనా నియంత్రణలో ఉంచడానికి ఇది సంకేతం. మీరు మీ ఫోన్ను ఉపయోగించినప్పుడు కూడా ఫ్లాష్ లైటింగ్ ఆన్ అయి అలాగే ఉంటే ఎవరైనా మీ పరికరాన్ని పూర్తిగా నియంత్రిస్తున్నారని అర్థం. మీ ఫోన్ ఉపయోగంలో లేనప్పుడు కూడా చాలా వేడిగా ఉంటే వెంటనే అనుమానించాలి. మీ ఫోన్ లో మీరు పంపించని మెసేజ్లు లేదా కాల్ల వివరాలు కనిపిస్తే అనుమానించండి. వెంటనే అనవసర సాఫ్ట్వేర్లను గుర్తించి తొలగించండి. సమస్య పరిష్కారం అవ్వకపోతే రీసెట్ చేయండి.